కోరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మనం వచ్చిన తర్వాత మనకు ఒక ఆర్డర్ వచ్చింది. మనం ఆర్డర్ పెట్టిన స్టఫ్ వచ్చింది. సో మన వ్లాగింగ్కి సంబంధించి చాలా ఐటమ్స్ కొన్నాం, కానీ మన క్యాంపింగ్కి సంబంధించి ఇప్పటిదాకా నేను ఏం పర్చేస్ చేయలేదు, కానీ ఇప్పుడు బోల్ పర్చేస్ చేశాను. అదేంటో చూసేద్దాం. ఓకే, సో ఒక స్లీపింగ్ బ్యాగ్, ఒక కత్తి, ఇంకో కత్తి, కాఫీ మగ్ అండ్ నైట్ లైట్. ఇవి ప్రస్తుతానికి మనం ఆర్డర్ చేసినవి. ఇంకొకటి ఉన్నది, అది మన క్యాంపింగ్ టెంట్. అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క ఐటమ్ని మనం ఓపెన్ చేసి రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, హెడ్ లైట్. నార్మల్గా బల్లుకున్న హెడ్ లైట్ కాదు ఇది, మన తలకేకి పెట్టుకునే లైట్. ఇది నైట్ టైం క్యాంపింగ్ చేస్తున్నప్పుడు మనకి యూజ్ అవుద్ది. సో ఇలా దీన్ని పెట్టుకొని ఇట్లా నొక్కితే ఫస్ట్ మోడ్ రెడ్ లైట్ ఆన్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్ అండ్ ది థర్డ్ హైయెస్ట్ అన్నమాట. ఈ 3 మోడ్స్ వస్తున్నాయి ఈ లైట్కి. సో దీని ఎంఆర్పి 1300 ఎంతో అనుకుంటా, 1399. మనకిది 999 999కి వచ్చింది. బెస్ట్ డీల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్తో పాటు వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం దీనికి, అండ్ ఛార్జింగ్ వైర్ కూడా మనకి ఇచ్చారు. తర్వాత ఇది లాస్ట్లో కాఫీ మగ్ అనే కాదు, ఇందులో కొంచెం మ్యాగీ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్యాన్ కొందాం అనుకున్నా, కానీ ప్యాన్స్ ప్రస్తుతానికి డీకాథలాన్లోనే అవైలబుల్గా లేవు. సో ఇది ఆర్డర్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి కాఫీకి యూజ్ అవుద్ది మనకి ఇది. అండ్ తర్వాత వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ 20 degrees Celsius వరకు కాస్తుందంట. ఇది కూడా మనకి 1000 రూపీస్కి వచ్చింది. దీని ఎంఆర్పి వచ్చేసి 1299 ఉంది ఇది, కానీ మనకి ఇది 999 అంటే 999కి వచ్చింది. సో బెస్ట్ డీల్ అనే 300 రూపీస్ మనకు మిగిలినాయి. ఆ తర్వాత వస్తే ఈ కంప్లీట్ వీడియో, ఈ అన్బాక్సింగ్ అనేది పెట్టుకున్నదే ఈ రెండింటి కోసం. నాకు చాలా నచ్చినాయి. సో ఇది అన్బాక్సింగ్ ఎలా చేయాలి, ప్రస్తుతం మన చేతిలో కత్తులేం లేవు. ఎస్, సో రే బయటికి రానంది కత్తి. ఏంట్రా ఏమైనా అందించారా లోపల వెళ్ళి? బాబోయ్, ఏయ్ చాలా ఓపికగా ట్రై చేశాను తీయడానికి, కానీ అదలు చూడండి దీన్ని కట్టేశారు నైఫ్ని. సో హియర్ కమ్స్ ఆ బ్యూటిఫుల్ నైఫ్. ఏదో దీనికి ట్యాగ్ వేశారు. ఇప్పుడు నేను ఇది ఎలా చింపుతాను? చింపడానికి కూడా నైఫ్ బయటికి రావట్లా. మళ్ళీ ఇంకో ట్యాగా రే. సరే, ఇది ట్యాగ్ లేస్ దొబ్బరిలో నా దగ్గర ఇప్పుడు కట్ చేయడానికి ఏం లేవు. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఇందులో ఎటువంటి ట్యాగ్స్ లేకపోతే దీంతో దాన్ని ఓపెన్ చేయొచ్చు. చాలా ఓపికగా చేశాను ఇప్పుడు దాకా, కానీ ఒక్కసారిగా చిరాకు వచ్చింది. హే, నైస్ లిటిల్ పౌచ్లో ఇచ్చారు మనకి ఇది. ఫినిష్ అసలు హెవీ ఉంది, చాలా హెవీ ఉంది. దీంతో ఆవిడ బుర్రమే కొత్త బొక్కడిపోద్ది అంతే. అండ్ హియర్ కమ్స్ ఆర్ కటర్. ఇది వుడ్ కట్ చేయడానికి కానీ లేదా ఏదైనా రఫ్ మెటీరియల్ని కట్ చేయడానికి యూస్ చేయొచ్చు, లైక్ రబ్బర్ని కానీ ట్రీస్ని కానీ ప్లాంట్స్ని కానీ. చూడండి. అండ్ దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి నైఫ్. ఇట్ రియలీ ఫిట్స్ ఇన్ మై హ్యాండ్, చాలా కరెక్ట్గా ఉంది చేతికి. సో ఇట్స్ రియలీ షార్ప్. ఎంత షార్పో మీరు చూడండి, అంత షార్ప్ అనమాట. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ వన్స్ అగైన్, ఎందుకంటే చాలా సరదాగా ఉంది ఇది. వావ్, అరే
ఫోల్డ్ అయిపోతుంది. ఇది థిక్ కార్డ్బోర్డ్. అండ్ దాని తర్వాత వచ్చేసి నెయిల్స్ లేవు, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఇట్. సరే, మిగతావి తర్వాత చూద్దాం. వెనక నుంచి కూడా ఇంకోటి ఏదో ఓపెన్ అవుతుంది. ఇది కూడా షార్ప్ నైఫ్ లాగే ఉంది. ఐ థింక్ ఇది కూడా ఏదైనా వుడ్ లాంటిది ఏదైనా కట్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు. అండ్ దీంట్లో ఒక ఓపెనర్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు బియర్ బాటిల్స్ లాంటి డ్రింక్స్ కానీ పట్టుకెళ్తే ఆ ఓపెనర్తో ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇప్పుడు ఈ నైఫ్కి సంబంధించిన ట్యాగ్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కడ దీన్ని డ్యామేజ్ చేస్తానని కొంచెం భయంగా ఉంది, అంతే, ఇంకేం కాదు. ఎస్, ద ట్యాగ్స్ ఆర్ ఓపెన్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసాం మనం. అండ్ లుక్ ఎట్ దిస్ సింగిల్ పీస్. ఇది ఫోల్డబుల్ కాదు, అందుకే దీనికి సెపరేట్గా పౌచ్ లాగా ఇచ్చారు ఇట్లా. అండ్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ స్మూత్. అండ్ ఈ బ్లాక్ ఫినిష్, ఈ బ్లేడ్ని ఇలా చూస్తుంటే చాలా బాగుంది అసలు. వెరీ ప్రీమియం, చాలా పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది నా చేతికి. నాకు తెలిసినంతవరకు నా చేయి చాలా పెద్దది, సో నాకు చాలా పర్ఫెక్ట్ గ్రిప్తో ఉంది. అండ్ అంతే, మీకు అన్నీ చూపించేసినట్టున్నాను. దీన్ని మీరు ప్యాంట్కి పెట్టుకోవచ్చు ఇలాగా. ఈ క్లిప్ లాగా ఇచ్చారు కదా, ఇది ప్యాంట్లో దోపేసుకోవచ్చు. అండ్ కావాలంటే ఈ తాను కూడా కట్టేసుకోవచ్చు ఇలాగా. ఇట్ విల్ బి సేఫ్. అండ్ అంతే, ఓవరాల్గా మన అన్బాక్సింగ్ అన్నీ అయిపోయినట్టే. ఇందులోని కూడా రీడర్ మాన్యువల్ లాంటివి ఇవ్వాల, ఎందుకంటే అవి ఎలా వాడాలో మనకు తెలుసు కాబట్టి, జనరల్గా అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి. సో ఇప్పుడు ఈ బెడ్ని మాత్రం ఇప్పుడు ఓపెన్ చేయలేను, మట్టి అంతా అందులో అందుకుంటుంది, మళ్ళీ చిరాకుగా ఉంటుంది. అన్నీ నాకు అవసరమైనవే కొనుక్కున్నా. అవి కూడా చాలా ఐటమ్స్ లేవు నాకు అవసరమైనవి, కానీ అవైలబుల్గా ఉన్న వాటిలో నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నా. టెంట్ నేను ఆర్డర్ చేశా, అది 11th ఆగస్ట్కి వస్తుందని ఉన్నది, కానీ ఇంకా ముందే రావచ్చు అని స్టోర్లో చెప్పారు. సో లెట్స్ సీ. టెంట్ కూడా అన్బాక్సింగ్ చేసినప్పుడు ఈ బెడ్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తా. బెడ్ కాదు, దీన్ని ఏమన్నాను ఇందాక, బెడ్ కాదు, మ్యాట్రెస్ కాదు, బొంత లాంటిది అనుకోండి, స్లీపింగ్ బ్యాగ్. ఎస్, మర్చిపోయాను. సో ఈ స్లీపింగ్ బ్యాగ్ని కూడా టెంట్ వచ్చినప్పుడు టెంట్తో పాటు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈరోజుకి ఇంతే, అయిపోయింది. నేను సరదాగా వీటితో కొంచెం ఆడుకుంటాను, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సీ యూ ఆల్. వీడియోని మాత్రం చివరిదాకా చూసి లైక్ చేయండి. చివరిదాకా వచ్చేసాం మనం ఆల్రెడీ. సో లైక్ చేయండి వీడియో మీకు నచ్చితే. అండ్ కొత్తగా ఈ వీడియో మన ఛానల్కి వచ్చి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఒక బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తామాట, మనం వెంటనే గబగబా చూసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మన సబ్స్క్రైబర్స్ 1000 దాటిదే క్యాంపింగ్ స్టార్ట్ చేస్తాను అని అందాం అనుకున్నా, కానీ సబ్స్క్రైబర్స్ దాటినా దాటపోయినా మనం పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈరోజుకి ఇంతే, టాటా బాయ్ బాయ్. యూట్యూబ్ కదా, షార్ట్స్ కూడా పెట్టచ్చు. ఇవాళ మండుద్ది మంట. పడిపోయాడు అమ్మాయికి ఎంత పెద్ద కట్టుందని తెలియదురా. నీకు మంచిగా ఇలా చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఇలా